నా చేతిని దేవుని చేతులు పెడతాను, నా చేతిని ప్రభు పట్టుకొని, నేనే నిన్ను పిలిచి నీ చేతి నేను పట్టుకున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. గుడ్డివాడు ఒకడు ఉన్నాడండి. యేసు ప్రభు అతని చేతిని పట్టుకొని గవిని వెలుపటికి, లేకపోతే పట్టణపు వెలుపటికి తీసుకెళ్ళాడు. కొన్ని చోట్ల నుండి దేవుడే మనల్ని పట్టుకొని బయటికి తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ గందరగోళం ఉన్నమో తెలియదు. పట్టణం అనేది గందరగోళం. ఏది రైటు, ఏది రాంగు, ఏది మంచి, ఏది చెడు అర్థం కాని కొన్ని సందర్భాలు. ఊర్లో రకరకాలమైన కలవరాలు, పట్టణాల్లో పలు విధమైన విషయాలు. దేని వెంబడించాలో, దేని వెంబడించకూడదో, దేని అనుసరించాలో, దేని అనుసరించకూడదో అర్థం కాని పరిస్థితి. ప్లస్ అతడు గుడ్డివాడు, కంటి చూపు కూడా లేదు, రకరకాలమైన శబ్దాలు వినబడుతున్నాయి, గందరగోళానికి గురి అవుతున్నాడు. అప్పుడు సాక్షాత్ యేసు ప్రభు అతని చేతిని పట్టుకొని పట్టణపు వెలుపటికి, మరి ఏ గందరగోళాలో నీవు ఉన్నావో తెలీదు, ఏ సమస్యలో నీవు ఉన్నావో తెలీదు, నేను నమ్ముతున్నాను నా దేవుడు, మన దేవుడు మన చేతిని పట్టుకొని ఆ గందరగోళం నుండి బయటికి తీసుకెళ్ళబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఎవరినో మార్చాలని, ఎవరో మారాలని ప్రయత్నిస్తూ ఆ గందరగోళంలో చిక్కుకొని ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నావు. ప్రభు నేను పక్కకు తీసుకెళ్తున్నాడు, నిన్నే ప్రత్యేకంగా తీసుకెళ్ళిపోతున్నాడు. అక్కడ నీవు ఉంటావు, రెండోదిగా ప్రభు ఉంటాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మీ చుట్టాలని, మీ బంధువుల్ని, ఏంటండి మీ రక్త సంబంధికుల్ని, రకరకాలుగా కలవరాలు పెట్టే మనుషులందరికీ దూరంగా పట్టణపు వెలుపటికి తీసుకెళ్ళి అక్కడ అతని కంటి మీద యేసయ్య చేతులుంచి నీకేమైనా కనబడుతుందా అని ప్రభు అడిగాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా మనుషులు కనబడుతున్నారు, వాళ్ళు చెట్ల వలె అటు ఇటు తిరుగుతున్నారు అని చెప్పాడు. యేసు ప్రభు మరలా అతని కంటి మీద చేతులు ఉంచినప్పుడు ప్రియులరా సమస్తం కుదర్చబడి, సమస్తాన్ని తేటగా, అతని కళ్ళు కుదర్చబడి సమస్తాన్ని తేటగా చూడసాగాడు. చాలాసార్లు మంచి ఏదో చెడేదో అర్థం కాదు. మంచిని చెడుగా చూస్తుంటాము, చెడుని మంచిగా చూస్తుంటాం. అర్థం కాదు. మనుషులు చెట్లలా కనబడతారు, చెట్లు మనుషులా కనబడతారు. మేలు చేసేవాడు ఎవడో, కీడు చేసేవాడు ఎవడో అర్థం కావట్లా. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నిద్రపోవాలో, ఎక్కడ నిద్రపోకూడదో తెలియట్లా. ప్రైజ్ ది లార్డ్. మనకి ఎంత ఆసక్తి అంటే ఎవడో వాడు అనుకుంటుంటాడు, అది నీవే. అర్థమైందండి? తెలీదు మనకు. కొన్నిసార్లు త్వరబడి మనం నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడి మాట్లాడడం. ఎందుకంటే మేలు చేసేవాడు ఎవడు, కీడు చేసేవాడు ఎవడు, మంచి ఏది, చెడు ఏది, ఏది ప్రయోజనకరమైనది, ఏది నిష్ప్రయోజనకరమైనది, ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతి గలవి, దేని మీద దృష్టి ఉంచాలి, దేని మీద దృష్టి ఉంచకూడదు తెలియదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని దేవుడు చెయ్యి పట్టుకొని తిన్నగా బయటకు తీసుకెళ్ళి, బాబు ఇవి చెట్లు, వీళ్ళు మనుషులు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలాసార్లు ఒక 10th అయిన తర్వాత ఏం తీసుకోవాలో సబ్జెక్ట్ అర్థం కాక కన్ఫ్యూజన్. అండ్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత మరి డిగ్రీలో దేనిలో జాయిన్ అవ్వాలో అదొకమైన కన్ఫ్యూషన్. పెళ్ళా చదువా, పెళ్ళా ఉద్యోగమా, ఇలాంటి ఒక కన్ఫ్యూషన్. ఇక రకరకాలమైన పరిస్థితులు. సేవ లేకపోతే బిజినెసా, వ్యాపారమా, ఉద్యోగమా, ఇలా ఎన్నో కలవరాలు ఉన్నారేమో. ఆనాడు గుడ్డివాడిని యేసు ప్రభు పట్టణపు వెలుపటికి పట్టుకొని వెళ్ళి తీసుకెళ్ళి చేయి పట్టుకొని తిన్నగా బయటకు తీసుకెళ్ళి అతను సమస్తాన్ని తేటగా చూసేటట్లు నేను నమ్ముతున్నాను. ఈ అక్టోబర్ మాసంలో సమస్తాన్ని స్పష్టంగా దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. సమస్తాన్ని స్పష్టంగా బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బలహీనత నుండి విడిపించబోతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆసాపు భక్తుడు అంటాడు, ఆయనను